ప్రపంచం మారిపోయి చాలాసేపయింది. ఇంకా ఎందుకలా వేచి ఉంటావు? తిష్ట వేసుకుని నీ చుట్టూ ఉంటూ నిన్ను వదిలిపెట్టని నీ చాదస్తపు సమస్యల కర్పరాలలో చీకటి గుండా ఇంకా ఎంతసేపలా చూస్తావు? నువ్వింకా సీతాకోక చిలుకవు కాలేదని గొంగలి పురుగులాగే ఎన్నాళ్ళుంటావు? మనస్సును పెద్దది చేసుకో, గుండెని తేలికపరుచుకో, బుద్ధిని క్రమంలో పెట్టుకో. నీ చిన్న బోయింగ్ విమానంలో నుంచి బయటకు రా. ఎయిర్ ఇండియా ఎక్కు, చక్కర్లు కొట్టు, ఆల్ ఇండియా రేడియో లాగా అరువు. దూరదర్శనిలో నిన్ను నువ్వు చూసుకో. ఇండియా ఈజ్ మై కంట్రీ అను. ఆల్ ఇండియన్స్ ఆర్ మై అని అనడానికి భయమేస్తోందా? అవునో కాదో నని సంశయిస్తున్నావా? చేతిలో చెయ్యేసి చెప్పలేకున్నావా? ఎటు చూసినా నీ ఒంటరితనం పోయే సంధి కుదరడం లేదా? అందరూ నువ్వు అందుకోలేనంత దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారా? ఏ ఒక్కరితో కూడా కలిసి రాణించలేననుకుంటున్నావా? సంకుచిత స్వభావము, భయము, బాధ నిన్ను అవహేళన చేస్తున్నాయా? గతంలో చిన్న కర్పరంలో కోశస్థ దశలోనే హాయిగా ఉండినట్టు నీకనిపించిందా? మళ్ళీ ఆ నిర్జీవ స్వభావమనే చిమ్మ చీకటి అనుకూల పరిస్థితి తిరిగి నిన్ను రమ్మని పిలుస్తుందా? నీ మనసుకు అలా అనిపిస్తోందా? లోపల నువ్వు చిమ్మ చీకట్లో నల్లని మేనిరంగుతో ఒళ్ళంతా సుఖాలతో గగురు పొడిచే దేహదారుఢ్యంతో ఉన్నప్పుడే బాగుండేది అని అనిపిస్తోందా? అయితే నువ్విన్నాళ్ళు ఉండినది ఒక కంఫర్ట్ జోన్. క్లాసిఫికేషన్లో నువ్వు మధ్యతరగతి కుటుంబీకుడవు. ఉట్టికి స్వర్గానికి మధ్య ఒక సన్నటి పుల్లకో పుడకకో తగులుకొని ఊగిసలాడే కోశస్థ దశలో ఉన్న గొంగలి పురుగు. అన్నిటికీ భయపడతావు, అయ్యో పాపం అనుకుంటావు. చిన్న పొరపాటుకు యుగాలు వగుస్తావు. అందరూ నిన్ను మంచివాడనాలనుకుంటావు, చెడ్డవాడనుకుంటారేమోనని భయపడుతుంటావు. ఎన్నాళ్ళిలా మధ్యతరగతి మనస్తత్వంలో కొట్టుమిట్టాడుతావు? నువ్వు మిడిల్ క్లాస్ మైండ్ సెట్టెడ్. ఈ మానుష ప్రపంచాన్ని ఆక్రమించి ఉన్న 85% దరిద్రానివి. 85% సంపదను త్యజించి 15% రైల్వే జనరల్ బోగీ లాంటి ప్రపంచంలో ఇరుక్కుని తొక్కిసలాటలో, ఉక్కపోతలో కిరిబిక్కిరై, చిక్కి శల్యమై, చెమటతో స్నానం చేస్తున్న సగటు ఇండియన్వి, సేద్యగాడివి. థు, నీ బతుకు జడ అని నా మొహం మీద నేనే ఉమ్మి వేసుకున్నప్పుడు తెలిసింది ఎవరు గొప్ప అని. 85% ఉన్న నేనే గొప్పని తెలిసింది. కానీ నేను ముడి పదార్థాలను మూటగట్టుకుని బ్రతుకుతున్నానని కూడా తెలిసింది. చదవకుంటే రూరల్ సేద్యగాడిని, చదువుకుంటే కార్పొరేట్ సేద్యగాడిని. ఇక్కడా ప్యాకేజే, అక్కడా ప్యాకేజే. ఒకవేళ నేను ఎదిగితే, నా మైండ్ సెట్ మార్చుకుంటే 85% ఉన్న నేను కూడా కార్పొరేట్ దిగ్గజాన్ని అవుతా, కమర్షియల్గా మారుతా, ప్రపంచీకరణలో భాగమవుతా, అందరినీ లిబరలైజ్ చేస్తా, గ్లోబల్ని విలేజ్ చేస్తా, సరళీకరణకు పూనుకుంటా. ఇండియా is my country. All Indians are my brothers and sisters. I love my country.